Few students, I am T. Rupavali, lecturer in physics, SKSD Mahila Kalasala, UGNPG, and the Autonomous Tanuku. Today we will discuss third semester physics, paper 3, optics, second unit interference. Today in this topic, in this unit, coherent sources. What is meant by coherent sources? The two sources having the same wavelength, same amplitude, and which maintain zero or any constant phase relations between themselves are known as a coherent sources. And in this phenomena is called a coherence. If the phase difference changes with the time, two sources are known as incoherent sources. అంటే ఏంటంటే మీకు దీన్ని చూడండి, రెండు కాంతి జనకాల నుంచి వచ్చే తరంగాలు స్థిర దశాభేదం కలిగి తెరని చేరినప్పుడు కంపించిన స్థిర వ్యతీకరణ పట్టికలు ఏర్పడతాయి, లేకపోతే తెరపై వాటి తీవ్రత కాలంతో పాటు మారుతాయి. కాబట్టి స్థిర వ్యతీకరణ పట్టికలను ఏర్పడటానికి కాంతి జనకాలు ఉద్గారం చేసిన తరంగాలు స్థిర దశాభేదం కలిగి ఉండాలి. అటువంటి కాంతి జనకాలను సంబద్ధ కాంతి జనకాలు అని అంటారన్నమాట. కాబట్టి వ్యతీకరణ వ్యూహం ఏర్పడటానికి సంబద్ధత అనేది ప్రాథమికంగా మనకు అవసరం. కాబట్టి సంబద్ధత అనేది కాంతి తరంగం యొక్క ఒక ధర్మం కూడా. సంబద్ధత అనేది రెండు స్వతంత్ర భావనలు కూడా అనుకోవచ్చు. మొదటిది తాత్కాలికంగా సంబద్ధత, రెండవది స్థల సంబద్ధత. అంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కోహరెన్సెస్. ఫస్ట్ వన్ స్పేషియల్ కోహరెన్స్ అండ్ సెకండ్ వన్ టెంపరల్ కోహరెన్స్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎనీ సోర్స్ ఆఫ్ లైట్, టూ సోర్సెస్ హ్యావింగ్ ది సేమ్ వేవ్ లెంత్. అంటే ఏంటంటే టూ సోర్సెస్ ఉండాలి. సోర్స్ అంటే ఏమీ లేదు, టూ లైట్స్ ఉండాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టూ లైట్స్ ఎలా ఉండాలంటే సేమ్ టైం ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ కాదు, సేమ్ వేవ్ లెంత్ అండ్ సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ విచ్ మెయింటైన్ జీరో ఫేజ్ అనేది ఉండకూడదు. రెండు ఎట్ ఏ టైంలో మూవ్ అవ్వాలన్నమాట. రెండు ఎట్ ఏ టైంలో మనకి మూవ్ అయినప్పుడు ఆ యొక్క ఫేజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అంటే ఏంటి, ఆ యొక్క ఫేజ్ రిలేషన్ని మనకు అక్కడ ఆ రెండిట్ల మధ్య జరిగే వాటిని దాన్ని ఏమంటామంటే కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. అంటే రెండు ఒకేలాగా యాక్ట్ అవ్వడం అనమాట. రెండు ఒకేసారి చూసారా, టూ లైట్స్ ఒకేసారి దానికి సేమ్ ఇంటెన్సిటీ ఉన్న లైట్లు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యాండిల్ బల్బులు తీసుకున్నాం అనుకోండి. అవి ఎలా ఉండాలి, ఒకేసారి వెలిగినప్పుడు వాటి యొక్క అంటే టూ వేవ్స్ ఒకేలాగా ట్రావెల్ అవ్వాలి, ఒకే ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. ఫేజ్ కాదు, వేవ్ లెంత్ ఆర్ యాంప్లిట్యూడ్ సేమ్ ఉంటే కనుక వాటిని మనం ఏం చెప్తున్నామంటే కోహరెంట్ సోర్సెస్ అంటున్నాం. ఈ యొక్క ఫినామినాని ఏం చెప్తున్నామంటే ఏంటంటే రెండిటిని కోహరెంట్ సోర్సెస్ ఎలా అంటున్నామో ఈ సోర్స్ ఇలా చెప్పడాన్ని మనం ఏమంటున్నామంటే కోహరెన్స్ అని అంటామన్నమాట. ఇక్కడ మనకి టూ టైప్స్ అని చెప్పాను కదా. ఒకవేళ సేమ్ వేవ్ లెంత్ సేమ్ యాంప్లిట్యూడ్ కనుక మనకి ఇక్కడ మెయింటైన్ కాకపోతే ఇన్ ది సోర్సెస్లో, టూ సోర్సెస్లో కనుక దట్ ఈస్ కాల్డ్ ఇన్కోహరెంట్ సోర్సెస్. ఓకేనా? అంటే ఏంటి, సంబద్ధత కాదనమాట. సరే, ఇప్పుడు మనకి టూ టైప్స్ అని మాట్లాడుకున్నాం కదా. దీంట్లో ముందు కండిషన్స్ ఆఫ్ కోహరెంట్ లైట్ ముందు వినేసిన తర్వాత ఇక్కడ టూ సోర్సెస్ షుడ్ బి సింగిల్ సోర్స్ ఆర్ సేమ్ డివైస్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయిగా. ద వేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ S1 అండ్ S2 ఇన్ ద సేమ్ ఫేజ్ వీ గెట్ ఏ స్టేషనరీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఆన్ ద స్క్రీన్ ఎట్ ఆల్ టైమ్స్. ఎలా ఉండాలంటే S1 S2 అనేవి రెండు సోర్సెస్ అనమాట. వేవ్స్ రెండు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎలా ఉండాలి, సేమ్ ఫేజ్లో ఉంటే కనుక మనకి అప్పుడు ఫామ్ అయ్యే ఇంటర్ఫరెన్స్ ఎలా ఉంటుందంటే స్టేషనరీ ఇంటర్ఫరెన్స్. స్టేషనరీ అంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి అన్నమాట, స్థిర వ్యతీకరణం ఏర్పడుతుంది అనమాట. సేమ్ ఆల్ టైమ్స్, ఏ టైంలో అయినా అలాగే ఉండాలన్నమాట. ద వేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ S1 అండ్ S2 డిఫర్ ఇన్ ద ఫేజ్ బై పై. ఫేజ్ కనుక పై అంటే ఏంటి, టూ సోర్సెస్ ఉండాలి, వాటి యొక్క ఫేజ్ కనుక పై డిఫరెన్స్ కనుక ఉంటే కనుక ఇన్ ది స్టేషనరీ ఇంటర్ఫరెన్స్ అగైన్ స్టేషనరీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్నే ఫామ్ అవుతుంది. కాకపోతే బ్రైట్ అండ్ డార్క్ ప్లేసెస్ ఆర్ ఇంటర్ఫరెన్స్ చేంజ్ అనేది అవుతుందన్నమాట. అంటే మీకు ఇక్కడ ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇక్కడ టూ సోర్సెస్ షుడ్ గివ్ ద మోనోక్రోమాటిక్ లైట్ అయి ఉండాలి. పాత్ డిఫరెన్స్ కనుక మనకి ఫేజ్ డిఫరెన్స్ కనుక పై ఉంటే కనుక
స్టేషనరీ ప్యాటర్నే ఫామ్ అవుతుంది, కాకపోతే ఒక్కొక్కసారి బ్రైట్ ఒక్కొక్కసారి డార్క్ మనకి ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ డార్క్ బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి డార్క్ ప్లేస్లో బ్రైట్, బ్రైట్ ప్లేస్లో డార్క్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి ద వేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద S1 and S2 డిఫర్ ఇన్ ఎనీ కాన్స్టెంట్ ఫేజ్, వీ గెట్ ఏ స్టేషనరీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్, బట్ ద పాయింట్స్ ఆఫ్ బ్రైట్ ఇంటెన్సిటీ అండ్ డార్క్ ఇంటెన్సిటీ ఆర్ చేంజ్డ్. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏం చెప్తున్నామంటే కనుక ఫేజ్ అనేది ఎన్ డిఫరెంట్గా ఉంటాయి. ఎనీ ఎన్ కాన్స్టెంట్ ఫేజ్ కనుక ఉంటే కనుక అక్కడ మనకి పాయింట్స్ అప్పుడు ఎలా ఉంటుందంటే బ్రైట్ డార్క్ ఇంటెన్సిటీ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ద వేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ S1 and S2 ఇన్ డిఫరెంట్ ఫేజ్ విచ్ ఈస్ చేంజింగ్ ద ర్యాండమ్ విత్ ద టైమ్, ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ విల్ బీ చేంజ్ పొజిషన్స్ విత్ సో వి విల్ బీ నో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఒకే టైంలో ఫేజ్ కనుక డిఫరెంట్ ఆపోజిట్లో కనుక ఉంటే కనుక మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం డిస్ట్రక్టివ్లో ఏముంటుంది, ఆపోజిట్ ప్యాటర్న్లో కానీ ఆపోజిట్ వేవ్స్ ఒకదానికొకటి ఉంటే కనుక అక్కడ వేవ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఆపోజిట్ ఫేజ్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ దెర్ ఈజ్ నో ఫార్మ్ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్, అప్పుడు ఏమవుతుంది నో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనమాట. ఇలా మనకి ఈ యొక్క కోహరెంట్ సోర్సెస్లో కొన్ని కండిషన్స్ అనమాట. కంపల్సరీ సింగిల్ సోర్స్ అయి ఉండాలి, సింగిల్ సోర్స్ నుంచి 2 సోర్సెస్ స్ప్లిట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ పాయింట్. మోనోక్రోమెటిక్ లైట్ అంటే తెలుసుగా సింగిల్ కలర్ ఆఫ్ ది వేవ్ లెంత్ అయి ఉండాలి. ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైట్ వేవ్స్ ఫ్రమ్ 2 సోర్సెస్ షుడ్ బి స్మాల్. ఎలా ఉండాలంటే చాలా పాత్ డిఫరెన్స్ చాలా స్మాల్ ఉండాలి, పాత్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి అని అర్థం 2 సోర్సెస్లోని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇప్పటిదాకా నేను చెప్పింది కోహరెంట్ లైట్స్ ఆర్ లైట్ వేవ్స్ దట్ ఆర్ ఇన్ ద ఫేస్ ఇన్ ఈచ్ అదర్. చూడండి ఇక్కడ కోహరెంట్ సోర్సెస్కి మీకు ఎగ్జాంపుల్గా బెస్ట్ ఫిగర్ ఇక్కడ అనమాట. అది చూడండి ఒకసారి, రెండు కూడా సేమ్ టైంలో సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ వేవ్ లెంత్ని కలిగి ఉన్న వీటిని కోహరెంట్ సోర్సెస్ కోహరెన్స్ అంటామన్నమాట అలాగా. ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 waves ఆర్ కోహరెంట్ ఇఫ్ ద క్రస్ట్ of any one wave are aligned with the crest of the other of the trough of one wave or the aligned with the trough of the other అనమాట. ఓకే. అదర్వైజ్ therefore అంటే డిఫరెంట్ ఉంటే కనుక ద లైట్ వేవ్స్ ఈజ్ కన్సిడర్డ్ ద ఇన్కోహరెంట్ సోర్సెస్, ఇన్కోహరెంట్ వేవ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కోహరెంట్ సోర్స్కి ఇంకా అంటే చాలా నియర్, ఇందాక దూరంగా ఉంది కాబట్టి నియర్ డయాగ్రామ్ అనమాట. చూడండి ఒకసారి చాలా క్లియర్గా. సేమ్ ఫేజ్లో ఏమైనా ఫేజ్ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ సేమ్ టైం సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ వేవ్ లెంత్. అంటే వేవ్ లెంత్ ఎలా ఉండాలి, ఒక క్రస్ట్ టు క్రస్ట్ ఎంత ఉందో ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్ కూడా అంతే ఉండాలి, ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్. యాంప్లిట్యూడ్ ఎంత ఉండాలి, దీనికి ఎంత ఉందో దీనికి అంతే ఉండాలి, దీనికి ఎంత ఉందో దానికి ఎంత, యాంప్లిట్యూడ్ అంతా కూడా ఒకేలా ఉండాలి. వీటి యొక్క ఇటువంటి వాటిని కోహరెంట్ లైట్ వేవ్స్ అని అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇందాక 2 సోర్సెస్ అని మాట్లాడుకుంటున్నాం కదా కోహరెంట్ సోర్సెస్ అని. ఇక్కడ యూజింగ్ ఏ కోహరెంట్ సోర్స్ కండిషన్ ఏంటి, యూజింగ్ ఏ మోనోక్రోమెటిక్ లైట్ అయి ఉండాలి. వాటి యొక్క చూడండి లైట్ నుంచి వచ్చేదంతా కూడా డిఫరెంట్ వేవ్ లెంత్లతోటి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మనకి లైట్. మనకి ఇక్కడ అపాచర్ పెట్టి చిన్న స్మాల్ హోల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఆర్డర్లో వస్తుంది అనమాట. అంటే ఒక క్రమబద్ధత, అంటే ఒక అంటే ఏం చెప్పచ్చు అంటే కంటిన్యూస్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి నాన్ కోహరెంట్ ఎమిషన్ అనమాట. ఇక్కడ మనకి ఈ ఎమిషన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ యొక్క ఎలా ట్రావెల్ అవుతుంది వేవ్ అనేది నాన్ కోహరెంట్లో అనమాట. ఇది కోహరెంట్ సోర్సెస్ కాదు స్టార్టింగ్ది. తర్వాతది చూడండి ఒకసారి పిన్ హోల్ మధ్యలో నుంచి వస్తుంది చూసారా, ఆ పిన్ హోల్ మధ్యలో నుంచి వచ్చేదాన్ని ఒక కంటిన్యూస్ ఫామ్ ఒకేలాగా ఫామ్ అవుతుంది చూసారా. అంటే ఏంటి, వేవ్కి మధ్య గ్యాప్ వచ్చింది చూసారా, వేవ్ ఇక్కడ హైలైట్ అవుతుంది కలర్ గ్రీన్ బ్లూ గ్రీన్ రెడ్ బ్లూ రెడ్ అండ్ అలా కంటిన్యూస్గా కలర్స్ వస్తాయి. అప్పుడు వేవ్ అనేది ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే హైయెస్ట్లో ఉంటుంది అని అర్థం. మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా, వైట్ వచ్చేసింది చూసారా, ఆ ప్లేస్ని ఏమవుతుందంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది చూసారా. ఒక వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది మనకి ఈ డయాగ్రామ్లో 0 నుంచి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికి ఎండ్ అవుతుంది, మళ్ళీ హైయెస్ట్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది అలా అనమాట. అక్కడ ఈ గ్యాప్లో డార్క్ బ్రైట్ అంటే ఏంటి చీకటి వెలుగు పట్టీలు ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడే
ఇలా ఉండడాన్ని, ఇలా స్పేషియల్గా ఉండడాన్ని స్పేషియల్ కోహరెన్స్ అంటే. వీటి గురించి మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మళ్ళీ ఈ యొక్క వేవ్ లెంత్ ఫిల్టర్ ఫిల్టర్ ఇక్కడ మీకు డయాగ్రామ్లో అలా చూపిస్తున్నారులేండి. వేవ్ లెంత్ కోహరెంట్ ఒక్కొక్కటి వేవ్ లెంత్ని సెపరేట్ ఫిల్టర్ చేయడం అనమాట, వచ్చిన వేవ్స్ని సెపరేట్ చేయడం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఆల్రెడీ చూపించండి, ఇది ఇన్కోహరెంట్ సోర్సెస్. ఇక్కడ లైట్ అనేది ఉంది, డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ వేవ్ డిఫరెంట్ పొజిషన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పిన్ హోల్ ఉందన్నమాట అపాచర్కి. ఆ పిన్ హోల్లో ఒక ఆర్డర్ అనమాట, ఒక క్రమబద్ధీకరణం అనమాట, ఒక యూనిఫామ్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ స్పేషియల్ కోహరెన్స్ చూపిస్తుంది. చూడండి ఒకసారి, దీన్ని ఇంకా వేవ్ లెంత్ ఫిల్టర్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంకా పర్ఫెక్ట్ సేమ్ ఒకేలాగా మనకి ఇక్కడ పర్ఫెక్ట్ రెండు వేవ్స్ ఒకదానికొకటి ఎక్కడ వేరియేషన్ ఏమీ ఉండదు అన్నట్టుగా మనకి ఉంది. చూస్తే దీన్ని కోహరెంట్ అంటాం అనమాట, దీన్ని స్పేషియల్ అంటాం అనమాట. ఇలాగా డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ఇన్కోహరెంట్ అని అంటాం అనమాట. ఓకేనా, మనకి 2 టైప్స్ కోహరెన్స్లో 2 టైప్స్ అని మాట్లాడుకున్నాం కదా, టెంపోరల్ కోహరెన్స్ అండ్ స్పేషియల్ కోహరెన్స్ కదా. టెంపోరల్ కోహరెన్స్కి వచ్చేసరికి మనకి చూడండి, ద పాత్ ఆఫ్ వన్ ఇంటర్ఫిరింగ్ beam is extended by the introducing a transparent sheet in its a path. Okay, ఒక path one interference beam is extended by the introducing the transparent sheet. Is it a path? If the path difference exceeds the coherence length LC, అంటే మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ని మామూలుగా చూడండి ఒకసారి, నేను మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ 2 sources which maintain the zero or any constant phase difference between themselves are known as a coherent sources. This phenomena is known as coherence. Coherence is mainly classified 2 types, temporal coherence and spatial coherence. Okay na, temporal coherence and spatial coherence అంటే ఏంటి, తాత్కాలిక సంబద్ధత. టెంపోరల్ కోహరెన్స్ అంటే ఏంటి, తాత్కాలిక సంబద్ధత అనమాట. స్పేషియల్ కోహరెన్స్ అంటే స్థల సంబద్ధత. ఓకేనా, ఈ తాత్కాలిక స్థల సంబద్ధతని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. If the path difference between 2 interfering beams exceeds the coherent length, the interference fringes loss sharpness or contrast. In these situations, the beam are said to be lack in temporal coherence. ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే కనుక, ద పాత్ ఆఫ్ ది వన్ ఇంటర్ఫరింగ్ బీమ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై ద ఇంట్రడ్యూసింగ్ ద ట్రాన్స్పరెంట్ షీట్. ఇట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ ఎక్సీడ్ ద కోహరెన్స్ లెన్స్. అంటే మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడండి ఒకసారి, తెలుగులో కూడా చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బిందువు వద్ద గల క్షేత్రానికి అదే బిందువు వద్ద తదుపరి కాలంలో గల క్షేత్రానికి సమన్వయపరిచే తాత్కాలిక సంబద్ధత అంటే ఏంటి, ఒక బిందువు నుంచి ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు ఆ బిందువు వద్ద తదుపరి అంటే ఆ బిందువు నుంచి ఒక పర్టికులర్ టైంలో వేరే ఫీల్డ్లోకి ట్రావెల్ అవుతున్నప్పుడు వాటి మధ్య జరిగే అండర్స్టాండింగ్ మనం ఇక్కడ ఏం చెప్తామంటే టెంపోరల్ కోహరెన్స్. అప్పటికప్పుడు జస్ట్ ఇప్పుడు ఓకే నేను ఇలాగ ఈ ఫీల్డ్కి ట్రావెల్ అవుతున్నాను అంటే ఏంటి, నేను ఇలా అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట. జస్ట్ విత్ ఇన్ సెకండ్లో అక్కడ అదేమవుతుందంటే టెంపరీలీగా మనకి జరుగుతుందనమాట. ఓకేనా, టెంపరల్ కోహరెన్స్ అని అంటామన్నమాట. కన్సిడర్ ద సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ద పాత్ ఆఫ్ వన్ బీమ్ అమాంగ్ ద 2 ఇంటర్ఫరింగ్ బీమ్ ఈజ్ ఎక్స్టెండెడ్. దిస్ క్యాన్ బి డన్ బై ద ఇంట్రడ్యూసింగ్ ద ట్రాన్స్పరెంట్ షీట్ ఆన్ ద పాత్. ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూసినట్లయితే తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద పాత్ ఆఫ్ ది వన్ బీమ్ అమాంగ్ ద 2 beams can be extended by the taking the point of observations at the large distance. చాలా డిస్టెన్స్లో మనం దీని అంతటినీ కూడా అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకే, ద యావరేజ్ రిలేషన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ వేవ్ అండ్ ఇట్స్ మేకింగ్ ఏ డిలే at any considerable pair of the considerable pair of the times can be studied and measured the temporal coherence. This delay the phase amplitude and wave the significant amount is called a coherence time. దీన్ని సంబద్ధత కాలము అని అంటాం. ఆ టైం గురించి చెప్తున్నారు అనమాట ఇప్పుడు. ఓకే, వీటన్నిటిని టెంపోరల్ కోహరెన్స్ అని అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే, మోనోక్రోమెటిక్ లైట్ సోర్స్ని కనుక హౌ టు మోనోక్రోమెటిక్ సోర్స్ ఈజ్ టెంపోరల్ కోహరెన్స్. ద క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ how to good a wave can interference with itself at a
డిఫరెంట్ టైమ్స్ అనమాట. డిఫరెంట్ టైమ్స్లో మన వాటి మధ్య జరిగే వేవ్ యొక్క ఇంటర్ఫరెన్స్ని మనం ఇక్కడ ఏంటంటే టెంపోరల్ కోహరెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా. కోహరెన్స్ అంటే సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ పర్టికులర్ టైంని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ స్పేషియల్ కోహరెన్స్. 2 సోర్సెస్ ఆఫ్ స్పేషియల్ కోహరెన్స్. చూడండి ఒకసారి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. స్పేషియల్ కోహరెన్స్. నెక్స్ట్, if the phase difference at any two fixed points in a plane normal to the wave propagation does not vary with the time, then the wave is said to be exhibit the spatial coherence. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే కనుక ఒక ప్రయోగంలో 2 చీలికలు కనుక వెడల్పు చేసిన వ్యతికరణ పట్టికలు స్పష్టంగా కోల్పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో స్థల సంబద్ధత స్పష్టంగా లేదు అని కూడా చెప్పవచ్చు. అంటే 2 స్వతంత్ర జనకాల నుంచి వచ్చే తరంగాలు స్థల సంబద్ధతను కోల్పోయి వ్యతికరణ చెందలేదు, లేకపోతే సంబద్ధత ధర్మాన్ని అర్థం చేసుకోవటం లేదు, ఒక కాంతి తరంగం ఉద్గారం చెందుతుంది అని అనుకుందాం. ఒకవేళ ఎక్కువ శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయికి పరమాణు పడిపోయినప్పుడు పరమాణు ఉద్గారకం నుండి తరంగ ఉద్గారము అవుతుంది అనమాట. అంటే ఏంటి, స్థలం అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అక్కడ వాటి యొక్క ఎనర్జీని ఇవ్వడం అనమాట ఇక్కడ. అంటే ఏంటంటే ద యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ద 2 sources at S1 and S2 are derived from the same source with the help of the pinhole. ఇక్కడ చూపినట్లయితే ఇది ఈ ప్యాటర్న్ అంతా యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటాం అనమాట. ఒక స్లిట్ నుంచి 2 స్లిట్స్ని డివైడ్ చేయడం అనమాట. ఇక్కడ సేమ్ సోర్సెస్ కింద ట్రావెల్ అవుతుంది పిన్ హోల్ ద్వారా. ఇక్కడ కొన్ని కండిషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడండి. కీపింగ్ ద ఓపెనింగ్ ద పిన్ హోల్ ఎస్ ఫిక్స్డ్, లెట్ ద పిన్ హోల్ స్లిట్ S1 and S2 ఆర్ ఎయిదర్ విండెడ్ ఆర్ అంటే ఏంటి, చాలా చిన్నగా అని. ద డిస్టెన్స్ బిట్వీన్ S1 and S2 ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే డిస్టెన్స్ మటుకు ఎక్కువ ఉంటుంది అనమాట. S1కి S2కి మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉండడం. ఇందాక అదే చెప్తున్నాను కదా తెలుగులో చెప్పేటప్పుడు. డిస్టెన్స్ ఎలా ఉండాలి, దూరం అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇంక్రీజ్డ్. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద ఫ్రింజెస్ అపియర్ టు లూజ్ డిస్టింక్ట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి చూడండి ఒకసారి, డిస్టెన్స్ పెరిగేసరికి ఏమవుతుంది, వేవ్కి మధ్య సూపర్ ఇంపోజ్ అవ్వడానికి అంటే కలవడానికి మధ్య డిస్టర్బెన్స్ అంటే గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్నే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, స్పేషియల్ కోహరెన్స్ అంటున్నాం. ఒకేలా ట్రావెల్ అవుతుంది, ఒకే టయానికి ఒకేలా ట్రావెల్ అవుతుంది, ఒకే టైంలో ఒకే వేవ్ లెంత్, ఒకే యాంప్లిట్యూడ్ ఉంటుంది. కానీ వాటి యొక్క రిజల్టెంట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోం. ఆ 2 కూడా మీట్ అవుతున్నాయి చూసారు, ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అది ఏదో ఒక టైంలో సెటైన్ టైంలో మనకి అక్కడ వాటి యొక్క రెండింటిని కలిపి ఆ గ్యాప్, అక్కడ యొక్క స్పేస్ని, ఆ స్థలాన్ని ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ అది కలుపుకుంటూ ఒక చోట మనకి ఫామ్ అవుతుందో ఆ ఫీల్డ్లో దాన్ని మనకి స్పేషియల్ కోహరెన్స్ అని అంటాం. In the above case, the phase conditions 2 sources is disturbed and that is spatial coherence on the waves is decreased. ఒకవేళ డిస్టర్బ్ అయితే కనుక స్పేషియల్ కోహరెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది అనమాట. ఇది మనకి స్పేషియల్ కోహరెన్స్ అండ్ టెంపోరల్ కోహరెన్స్.